హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంగా ఉన్నటువంటి శంకర్పల్లి నుంచి చేవెళ్ళే వెళ్ళే దారిలో కమ్మెటా ఎక్స్ రోడ్ వద్ద మనం ఉన్నాము. గ్రీన్లాండ్ ఆర్గానిక్స్ అనే సంస్థలో ఉన్నాము. వీళ్ళు ఇక్కడ పెద్ద మొత్తంలో పంచగవ్య తయారు చేస్తున్నారు. ఇక్కడే కాదు, రాజమండ్రి దగ్గరలో కూడా వీళ్ళు 10 సంవత్సరాలుగా ఘనజీవామృతము, ద్రవజీవామృతము, పంచగవ్య, గోకృపామృతము ఇలాంటి అనేక రకాల సహజ సిద్ధమైన వ్యవసాయంలో వినియోగించే పదార్థాలను తయారు చేసి రైతులకు ఇస్తున్నారు. సో ఈరోజు మనం పూర్తిగా పంచగవ్య ఏ విధంగా తయారు చేస్తున్నారనే విషయాన్ని ఈ సంస్థ నిర్వాహకులైన గిరీష్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి గిరీష్ గారు. సో ఇది పంచగవ్య. అవును సార్. గతంలో మనము ఘనజీవామృతం ఏ విధంగా తయారు చేసుకుంటారనే విషయాన్ని మీ దగ్గర చూపించాం. అవును సార్. సో ఈ రోజు మనం పంచగవ్య గురించి ప్రధానంగా డిస్కస్ చేద్దాం. తప్పకుండా సార్. ముందుగా అసలు పంచగవ్య అంటే ఏమిటో చెప్పండి. తప్పకుండా. తర్వాత పంచగవ్యని ఏ విధంగా తయారు చేస్తారో కూడా చూపించాలి. తప్పకుండా చూపిస్తారుగా మొత్తం అంతా కూడా. మనం ఎలా చేయొచ్చు, 21 days ప్రాసెస్ ఎలా ఉంటుంది అంతా క్లియర్గా. 21 రోజులు పడుతుందా? అవును సార్. మేకింగ్ ప్రాసెస్ 21 days. మనకి అసలు పంచగవ్య అనేది ఏంటి అన్నది బేసిక్గా తెలుసుకోవాలంటే సార్, ప్రజెంట్ వ్యవసాయం అనేది రైతుకి రసాయనం వేసుకుంటే వెళ్ళే కొద్దీ పెట్టుబడి పెంచుకుంటూనే వెళ్లాల్సిన రోజులు వస్తాయి సార్. దిగుబడి వైపు వెళ్తున్నారు కానీ రాబడి వైపు తగ్గిపోతుంది సార్. మనకి దిగుబడి కోసం పెట్టుబడి పెంచేస్తున్నారు సార్. పెట్టుబడి పెట్టకుండా దిగుబడి తీయాలి సార్. ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటంటే ప్రకృతిలో మన బోరేసి మన నీరుతో మనం పంట తీయగలం సార్. పూర్వం ఇది వరకు అలాగే చేసేవారు సార్. ఎందుకంటే అందరిలో ఆవులు ఉండేవి. ఆవు పేడ వేసుకుని వాళ్ళు బోర్ వేసుకుని తీసారు. వాళ్ళకి పండిన బస్తాలు తక్కువైనా వాళ్ళు పెట్టుబడి పెట్టకపోవడం వల్ల తక్కువ బస్తాల మీద లాభం మిగిలేదు సార్. మనం ఎక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ దిగుబడి తీసినా మనకి లాభం ఉండదు సార్. మనకి అవుట్పుట్ మైనస్ ఇన్పుట్ కదా సార్ లాభం రైతుకి. సో ఆ పెట్టుబడిని తగ్గించే క్రమంలో ఈ ప్రకృతి వ్యవసాయాన్ని అలవర్చుకోవాలి అంటారు. మెయిన్ దాంట్లో ప్రథమంగా ముఖ్యంగా దేశవాళీ నాటావు పోత్ర చాలా ముఖ్యం సార్. ఆవు నాటు ఆవు సార్. దేశవాళీ నాటు ఆవులు, జెర్సీ హెచ్ఎఫ్లు కాకుండా నాటు ఆవులు సార్. మోపురు ఉండే ఆవు ఏదన్నా. అందులోని మనకి చాలా రకాలు ఉన్నాయి సార్. అంటే గోకృపామృతం అవ్వచ్చు, ద్రవజీవామృతం అవ్వచ్చు, పంచగవ్య అవ్వచ్చు, ఇలా అనేక రకాల కషాయాలుగా కానీ మనకి ఎప్పటి నుంచో ద్రవాలుగా కానీ చేసుకుని వాడుకోవడానికి వాడచ్చు సార్. మనకి పిచికారీ చేయడానికి కానీ మనకి మొదల్లో ఇవ్వడానికి, అంటే భూమిలో సూక్ష్మజీవులు పెంచడానికి ఉపయోగిస్తాం సార్. అందులోనే అన్నిటికన్నా ప్రథమంగా ఆవు నుంచి వచ్చే 5 వేసి మనం చేసే ఒకే ఒక్క ఫార్ములా పంచగవ్య. ఆవు నుంచి వచ్చే 5 పదార్థాలు కలిపి తయారు చేసుకునే ఒకే ఒక ఫార్ములా ఈ పంచగవ్య అనేది. మన ప్రకృతి వ్యవసాయంలో కూడా మిగతా ఏ ఫార్ములాలో మనం 5 వేసి చెయ్యం సార్. ఈ ఫార్ములా అందుకే ఇంత పవర్ఫుల్ గా పనిచేస్తుంది. ఓకే. సో పంచగవ్య అంటే ప్రకృతి వ్యవసాయం చేసుకునే రైతులు ప్రధానంగా వాడుకోవాల్సిన వాటిలో సార్. మనకి పంచ అంటే 5, గవ్య అంటే ఆవు సార్. ఆవు నుంచి వచ్చే 5 వేసే దానికోసం పంచగవ్య అని పిలుస్తాం సార్. ఓకే. సో అవి ఏవేవి, ఎప్పుడు ఎంత వేసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దామండి. చూసిన తర్వాత అసలు ఈ పంచగవ్యని ఏ పంట సాగు చేస్తున్న రైతు ఏ విధంగా వాడుకోవాలనే విషయాన్ని కూడా వివరిద్దాం. తప్పకుండా సార్. వెళ్దామా? అక్కడికి వెళ్దాం. అక్కడ ఉన్నాయి సార్ మొత్తం ఐటమ్స్. అక్కడ మనం తయారు చేసే చోట అక్కడ చూడండి. పంచగవ్య తయారీకి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్పండి ముందుగా. మనకి యాక్చువల్గా పేరులో మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా 5 మెయిన్ ముఖ్యం కదా సార్. ఈ 5 ఇవే సార్. ఇవి 5 దేశవాళీ నాటు ఆవుల నుంచి వచ్చిన పదార్థాలు సార్. ఏంటంటే ఇది నాటు ఆవు పేడ సార్. ఆవు పేడ. అవును సార్. 20 kgs ఉండాలి సార్. 20 kg నాటు ఆవు పేడ 20 kg సార్. అంటే మనం ఇప్పుడు చూసే కొలత అంతా మనం 200 లీటర్ల డ్రమ్కి సార్. 200 లీటర్ల డ్రమ్లో 200 లీటర్ల పంచగవ్య తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు 20 kgల ఆవు పేడ. ఆవు పేడ సార్. మనకి ఇది వచ్చేటికి 20 లీటర్ల ఆవు మూత్రం సార్. 20 లీటర్ల ఆవు మూత్రం సార్. ఇది వచ్చేటప్పటికి 20 లీటర్లు మజ్జిగ సార్. ఆవు మజ్జిగ. అవును సార్. ఆవు మజ్జిగ. అది 20 లీటర్ల ఆవు పాలు. 20 లీటర్ల ఆవు పాలు. ఇది 2 kgల ఆవు నెయ్యి సార్. నెయ్యి కిందికి. అవును సార్. ఇదంతా మనకి 2 kgల ఆవు నెయ్యి సార్. ఓకే. సో ఆవు నుంచి వచ్చే 5 మనం ఈ రేషియోస్ లో తీసుకుంటాం సార్. సో మనకి ఇది యాక్చువల్ గా మనకి 3 months 4 months పడుతుంది సార్ ఈ పీరియడ్. సో కానీ దాన్ని తగ్గించుకుని 21 days చేయడం కోసం ఇంకా కొన్ని ఐటమ్స్ యాడ్ చేస్తాం. ఓన్లీ ఇవి మాత్రమే వేసుకుంటే 3 నెలలు సమయం పడుతుంది ఇది పంచగవ్య తయారు చేసుకోవడానికి. అవును సార్. ఇంకా తొందరగా కావాలి అంటే కావడానికి మనకి ఇందులో ఉన్న మైక్రోబ్స్ ఇంకా మల్టిప్లికేషన్ బాగా జరగడానికి, వీటికి ఇంకా బలాన్ని చేకూర్చడానికి మనం ఇంకా ఐటమ్స్ యాడ్ చేస్తాం. ఇంకా ఐటమ్స్ ఉంటాయి. ఓకే. ఇవి 5 కాకుండా ఇవి 5 అయితే ప్రధానం ఉండాల్సిందే. మనకి ఇందులో ఏది లేకపోయినా కొంచెం పర్లే కానీ ఈ 5 లేకుండా పంచగవ్య అనేది ఉండదు సార్. ఓకే. ఇవి అడిషనల్ గా వేసుకునేవి. అవును సార్. మనకి యాక్చువల్గా ఇది వచ్చేటప్పటికి మనకి 5 kgల బెల్లం సార్. బెల్లం అండి. 5 kgల బెల్లం సార్. మనకి ఇదంతా కూడా నల్ల బెల్లం సార్. యాక్చువల్గా మన ప్రకృతి వ్యవసాయంలో కూడా నల్ల బెల్లం వాడితే మంచి సార్. మామూలు బెల్లం కూడా మనకి ఇది వచ్చేటప్పటికేమో చెరుకు రసము. ఎంత అండి? ఇది 5 లీటర్లు. 5 లీటర్లు సార్ చెరుకు రసం. మనకి ఇది వచ్చేటప్పటికి కళ్ళు సార్.
తాటికల్లు, ఈతకల్లు ఏదైనా సార్ మనకి ఏంటంటే ఈస్ట్రోజన్ మనకి మెయిన్గా ఫర్మెంటేషన్ జరగడం కోసం ఇది యూస్ చేస్తాం. ఓకే, కల్లు 5 లీటర్లు. 5 లీటర్లు సార్. ఇది కొబ్బరి నీళ్ళు సార్. కొబ్బరి నీళ్ళు సార్. ఇది ఒక 5 లీటర్లు సార్. 5 లీటర్లు. అవును సార్. ఓకే. మనకి అరటిపళ్ళు మనకి ఒక డజన్ నుంచి ఎంతైనా పర్లేదు సార్. మనకి ఒక డజన్ మనకి బాగా ముగ్గిని, ఎంత ముగ్గిని అయితే అంత మంచిది సార్. బాగా పండిపోయి ఉండాలి సార్. మనకి ఎన్ని, ఒక డజన్ కావాలండి? ఒక డజన్ మినిమం ఉండాలి సార్. ఓకే ఓకే. మనకి ఇది అంతా వచ్చేవాడికి మెయిన్ బూడిద గుమ్మడికాయ సార్. బూడిద గుమ్మడికాయని ముక్కలుగా చేసుకొని పెట్టుకున్నట్టున్నారు. అవును సార్. మొత్తం ఇదంతా మనం ఫర్మెంటేషన్ చేస్తాం సార్. మన 21 days ప్రాసెస్ లో. ఏది ఈ బూడిద గుమ్మడికాయ కూడా మనం ఫర్మెంటేషన్ ఆవు మూత్రంలో చేస్తాం సార్. ముందే చేసుకొని ఉంచుకోవాలా? ఓకే, డైరెక్ట్ గా డైరెక్ట్ గా అందులో కాదు సార్, విడిగా ముక్కల కింద కట్ చేసుకొని ఆవు మూత్రలో ఊరబెట్టుకుని పక్కన ఉంచుకుంటాం సార్. పర్టికులర్ డే దాని టైం వచ్చినప్పుడు అది యాడ్ చేస్తాం సార్. ఓకే. ఇదేంటండి? ఇది సేమ్ ఇదే బూడిద గుమ్మడికాయ. దీన్ని రెడీ చేసి ఉంచాం సార్. ఓకే. ఆవు మూత్రలో బూడిద గుమ్మడికాయ ఊరబెట్టిన తర్వాత 14 రోజుల తర్వాత ఇలా ఉంటుంది. ఓకే ఓకే. సో ఇది ఎంత చేసుకోవాలి? ఇది 50 లీటర్లు సార్. 50 లీటర్లు మూత్రం మనకి బూడిద గుమ్మడికాయ రెండు కలిపి 50 లీటర్లు. 50 లీటర్లు అయ్యేలాగా చేసుకోవాలి సార్. ఓకే. దీని తర్వాత మనకి ఇది వచ్చేటప్పటికి ఏదైనా సార్, ఎండు ఖర్జూరం కానీ ఎండు ద్రాక్ష కానీ మనకి ఎండు ఖర్జూరం ఇక్కడ కింద ఉన్నాయి. ఇది ఎండు ఖర్జూరం, ఇది ఎండు ద్రాక్ష సార్. మనకి మొత్తం మనకి ఇది ఆవు మూత్రలో ఊరబెడతాం సార్. ఇది కూడా ఒక 50 లీటర్లు సార్ మనకి. ఓహో, ఇప్పుడు ఇందులో ఇది అది ఆల్రెడీ చేసుకున్నారు? ఆల్రెడీ చేసింది సార్. ఎన్ని రోజులు ఊరబెట్టాలి మనకి? ఇదైనా 14 రోజులు సార్. అంటే 2 వారాలు మినిమం సార్ ఆల్రెడీ. ఓకే, 2 వారాలు మినిమము. ఆవు మూత్రంలో 50 కేజీల 50 లీటర్లు వచ్చేలాగా సార్. ఓకే, అది కొంత ఇది కొంత వేసుకొని 50 లీటర్లు మొత్తంగా అయ్యేలాగా ఆవు మూత్రంలో వాటిని మిక్స్ చేసుకొని 14 రోజులు నిల్వ ఉంచాలి. సో ఇది 14 రోజుల మిశ్రమము. ఇది కూడా బూడిద గుమ్మడి ఆవు మూత్రం కూడా 14 రోజుల మిశ్రమం. సో ఇవి 2 ప్రధానంగా తీసుకోవాలి. ఇవి కాకుండా కొబ్బరి నీళ్లు, చెరుకు రసము, కళ్ళు, అరటిపళ్ళు, బెల్లం. ఇవి కాకుండా ప్రధానమైనవి 5 ఐటమ్స్ సార్. ఓకే. సో ఇప్పుడు ఎలా తయారు చేస్తారో సో మనం డే వైజ్ గా వెళ్దాం సార్. మొత్తం ఎన్ని రోజులు పడుతుందండి? యాక్చువల్గా 21 days సార్. 21 రోజులు, 3 వారాల ప్రాసెస్ సార్. మనం ఇనిషియల్ గా డే 1 నుంచి ఏ రోజు ఎంతెంత మోతాదులో ఏమేమి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నది, మనం ఏది ఎందుకు యాడ్ చేస్తున్నాం, దాని ముఖ్యత ఏంటి అన్నది కూడా మనం తెలుసుకుందాం. ఓకే. ముందుగా ఏం వేసుకుంటారు? మనకి యాక్చువల్గా ఫస్ట్ ఆవు పేడ తీసుకోవాలండి. ఆవు పేడ మొత్తం మనకి ఆవు పేడ తీసుకొని వేసాం. మనకి 20 కేజీలు ఇందాక మనం చూసాం కదా సార్. 20 కేజీలు ఆవు పేడ. ఇదే డ్రమ్ములో ఏం వేసుకోరా? లేదు సార్, అంటే మొత్తం దీనికి బాగా నెయ్యి పట్టాలి సార్. బాగా మనం డ్రమ్ములో వేస్తే కలపడం కష్టం అవుతుంది కదా సార్. మనకి ఇది ఒకటి మాత్రం బయట వేసుకుని బాగా ఆవు నెయ్యి కలిపిన తర్వాత. ఆవు పేడ పచ్చిదైనా పర్లేదా? పచ్చిగానే ఉంది? లేదు సార్, మొత్తం ఫ్రెష్ సార్. మనకి ఇందులో మెయిన్ గా ఆవు పేడ వీలైనంత వరకు ఫ్రెష్ ఉండాలి. ఇప్పుడు ఇదేంటి? ఆవు నెయ్యి సార్. మనకి మొత్తం వేయండి. 2 కేజీల ఆవు నెయ్యి మొత్తం 20 కేజీల ఆవు పేడకి బాగా పట్టేలాగా మనం చేసుకోవాలి సార్. ఇది ఆవు పేడ ఎంత ఫ్రెష్ అయితే అంత మంచిది సార్. అది ఆవు పేడకి ఆవు నెయ్యి పట్టేలాగా కలుపుకోవడం కోసం ఈ గిన్నెలో వేసుకున్నాం. సింపుల్ గా చెప్పాలంటే చపాతీ పిండి మనం ఎలా తిరిగేస్తాం సార్, ఆ విధంగా మొత్తం అన్ని పక్కలకి వెళ్ళాలి ఆవు పేడ. యాక్చువల్ గా మనం తీసుకునే పంచగవ్యలో ఆవు పేడ అనేది బేస్ సార్. మనకి ఆవు పేడలో ముక్కోట దేవతలు అంటారు కదా సార్ జనరల్ గా. అందులో ఉన్న మైక్రోబ్స్ ని మనం వర్ణిస్తూనే ముక్కోట దేవతలు అంటారు. చాలా సూక్ష్మజీవులు ఉంటాయి సార్, కొన్ని కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. ఆ సూక్ష్మజీవుల్ని డెవలప్ చేసే ప్రాసెస్ లోనే మనం వేసే మజ్జిగ గానీ, నెయ్యి గానీ, పాలు గానీ, మిగతా ఏ మిశ్రమం వేసినా అది బాగా డెవలప్ చేయడం కోసం వేస్తాం సార్. ఇదే మనకి బేస్ సార్. ఆవు పేడ లేకుండా ఏం జరగదు. మనం ఎన్ని ఐటమ్స్ యాడ్ చేసినా అందులో ఉన్న మైక్రోబ్స్ డెవలప్ చేయడం కోసమనే యాడ్ చేస్తున్నాం సార్. ఓకే ఓకే. మైక్రోబ్స్ ని పెంచడం, ఇంక్రీజ్ చేయడం కోసం. నెయ్యి మెయిన్ గా ఎందుకు వేస్తాం అంటే సెల్ డివిజన్ బాగా జరుగుతుంది సార్. ఆవు పేడలో ఉన్న సూక్ష్మజీవులు అన్ని యాక్టివ్ చేయడం కోసం, వాటికి కావాల్సింది ఇవ్వడం కోసం మనం నెయ్యి యాడ్ చేస్తాం. నెయ్యికి ఇట్లా ఆవు పేడ అంతా బాగా చోట్లకి కలిసేలాగా చేసుకోవాలి సార్. అది ఇది డే 1 ప్రాసెస్ సార్. డే 1 ఓన్లీ ఇది ఒకటే సార్. ఇది ఒకటే ఆవు పేడ తీసుకోవడం, ఆవు నెయ్యికి మిక్స్ చేసుకోవడం, అదొకటి డే 1 ప్రాసెస్. ఇంకేం ఉండదు సార్. ఓకే. అంతకుముందు ఆవు పేడ, ఆవు నెయ్యి కలుపుకున్నదంతా కూడా మనకి ఫస్ట్ డే అది అయింది కదా సార్. ఇప్పుడు కరెక్ట్ గా ఒక 2 days దాన్ని అలా ఉన్నిస్తాం సార్. మన 3rd డే అది తీసుకుంటాం సార్. 3వ రోజు తయారవుతుంది సార్. అది మనకి తయారైన తర్వాత ఇది ఎప్పుడు 200 లీటర్ల డ్రమ్ లోకి తీసుకుని మనం మొత్తం ప్రాసెస్ స్టార్ట్. ఇది 200 లీటర్ల డ్రమ్ పంచగవ్య. అవును సార్. ఓకే. సో ఈ డ్రమ్ లో వేసుకోవాలండి ఇప్పుడు అది? అవును సార్. 3వ రోజు సార్. సో ఆవు పేడ,
నెయ్యి కలిపిన ఆవు పేడ మొత్తం తీసుకున్నాం కదా, తీసుకొని ఇందులో వేసుకున్నాం. అవును సార్. ఇప్పుడు మనం దీంట్లో ఉన్న మైక్రోబ్స్ కి మనం మెల్లగా డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తా ఉన్నాం కదా సార్. ఇప్పుడు దీనికి మనం మెయిన్ కాల్షియం కానీ ఇవన్నీ అందించడం కోసం మనకు మెయిన్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ అందించడం కోసం ఫస్ట్ పాలు వేస్తాం సార్. మనం ఇందాక మాట్లాడుకున్న దేశవాళీ నాటు ఆవు పాలు 20 లీటర్లు వేయాల్సి ఉంటుంది. 20 లీటర్ల ఆవు పాలు ఇందులో వేసుకోవాలి. 20 కేజీల ఆవు పేడ, నెయ్యి 2 కేజీలు, 20 లీటర్ల ఆవు పాలు సార్ దీంట్లో మిక్స్ చేసుకున్నాం. అవును సార్. ఆవు పాలు ఇది 3వ రోజే. అవును సార్. ఓకే, ఇప్పుడు ఏం వేసుకుంటారు ఇంకా? ఇది మొత్తం బలానికి సార్. ఇప్పుడు దాకా ప్లాంట్ కి ఇమ్యూనిటీ బిల్డ్ చేసే ఐటమ్స్ ఇప్పుడు మనం వేసేసాం. మనకి పుల్ల మజ్జిగ 20 లీటర్లు కానీ, మనకి ఆవు మూత్ర 20 లీటర్లు కానీ మనకి ఇమ్యూనిటీ బిల్డ్ చేయడానికి, రెసిస్టెన్స్ కి అంటే ప్లాంట్ కి మనం వైరల్ అటాక్స్ అయ్యి వస్తూ ఉంటాయి కదా సార్, వాటి నుంచి తప్పించుకోవడానికి మనకు బలానికి బాగా పనిచేస్తుంది సార్. ఓకే, సో ఇప్పుడు ఆవు మూత్రం వేస్తారు. అవును సార్. ఆవు మూత్రం 20 లీటర్ల ఆవు మూత్రం. ఇది ఆవు మూత్రం 20 లీటర్ల ఆవు మూత్రం. 20 లీటర్లు. మనకి మూత్రం ఎప్పుడు ఎంత పాతదైతే అంత మంచిది సార్. మనకి ఆవు పేడ ఎప్పుడు ఫ్రెష్ ఉండాలి సార్, పాలు ఎప్పుడు ఫ్రెష్ ఉండాలి సార్. మనకి మూత్రం సంవత్సరం అయినా పర్లేదు సార్, ఎంత పాతదైతే అంత మంచిది సార్, అంత మైక్రోబ్స్ డెవలప్ అయి ఉంటాయి. సో ఆవు మూత్రం వేసుకున్నారు. ఇప్పుడు ఇంకా ఆవు మజ్జిగ వేస్తాం. ఆవు మజ్జిగ పులిసింది కావాలా, ఫ్రెష్ కావాలా? యాక్చువల్ గా మనకు పెరుగు కూడా యూస్ చేస్తారు సార్, కానీ మనం పుల్ల మజ్జిగ వేయడం వల్ల ఏంటంటే ఫర్మెంటేషన్ అయిన తర్వాత మనం జనరల్ గానే ఇంగువ వేసి పుల్ల మజ్జిగ కొడుతూ ఉంటారు సార్ మన ప్రకృతి వ్యవసాయం. మనకి ఏంటంటే రెసిస్టెన్స్ బిల్డ్ చేస్తారు సార్. సో ఇట్లా ఆవు మజ్జిగని ఇందులో పులిసింది వేసుకోవచ్చు. ఇప్పుడు 5 పదార్థాలు ఇందులోకి వచ్చాయి. 5 పదార్థాలు పంచగవ్యాలో చెప్పుకున్న 5 కూడా ఇందులో వచ్చేసాయి సార్. మనం డే 1 రోజున 2 ఐటమ్స్ యాడ్ చేసాం సార్. మనం డే 3 రోజున మిగతా 3 ఐటమ్స్ యాడ్ చేస్తాం సార్. ఓకే, సో ఇవి వేసుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలండి దీన్ని? ఇప్పుడు ఇలాగ 7 days వరకు ఉంచాలి సార్. ఇది ఇలాగే? అవును సార్. అంటే దీన్ని ఏమి కలపడం కానీ మిక్స్ చేయడం కానీ డైలీ కలపాల్సి ఉంటుంది సార్. డైలీ కలపాలి 7 రోజులు. అంటే ఇప్పుడు వేసుకున్నాక కలపాలి. ఒకసారి కర్ర తీసుకోండి, కలుపు చూపిద్దాం. మీకు మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ కంపల్సరీ తిప్పాలి సార్. ఎన్నిసార్లు తిప్పాలి? తిప్పాలి సార్. జస్ట్ మనకు ఒక 10-15 రౌండ్లు సార్. మనకి ఏంటంటే మెయిన్ మైక్రోబ్స్ ఇదంతా కలిసేలాగా బాగా జరిగేలాగా సార్. మనకి 10 నుంచి 15 రౌండ్లు ఖచ్చితంగా. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, ఇలా 7 రోజుల పాటు అండి. 7 రోజుల పాటు సార్. 3వ రోజు పోతే 3వ రోజు 4, 5, 6, 7 7వ రోజు వరకు సార్. మనకి ఫస్ట్ 1 వీక్ లో మొత్తం ఆవు నుంచి వచ్చి 5 వేసుకుంటాం. డైలీ మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి క్లాక్ వైజ్ తిప్పాలి సార్. మన క్లాక్ వైజ్ అయితే ఏరియేషన్ కింద వరకు బాగా చేరుతుంది సార్. ఓకే, క్లాక్ వైజ్ మాత్రమే. అవును సార్. యాంటీ క్లాక్ వైజ్ తిప్పకూడదు సార్. సో ఇది మనం ఇలా 7 days వరకు ఉంచుకుంటాం. 7 days వరకు ఇలాగే చేస్తాం. 7 days అయిపోయాక క్లోజ్ చేసుకొని ఉంచుకుంటాం సార్. అంటే మనకి మామూలుగా ఏరియేషన్ జరగాలి సార్, పూర్తిగా ఎయిర్ టైట్ చేయకూడదు. ఎప్పుడు మనం ఏమైనా పైన పెట్టినా పర్లేదు. జనరల్ గా మనం లార్జ్ స్కేల్ లో చేసినప్పుడు ఏంటంటే గ్రీన్ నెట్ లాంటివి కానీ ఏమైనా నెట్స్ కడతాం సార్. ఓకే, అంటే కొంత గాలి రావాలి, పూర్తిగా రాకుండా క్లోజ్ చేయకూడదు సార్. మనకి ఏరియేషన్ ఉండేలాగే చూసుకోవాలి సార్. ఓకే. సో మనకి ఇది డే 7 వరకు ఇదే విధంగా ఉంటారు. ఓకే, 7వ రోజు నుంచి ఏం చేయాలి అనేది ఇప్పుడు చూపిస్తాం. సో ఇప్పుడు మనకి ఇది 7 days అయింది కదా సార్ మొత్తం. మనకి దీనికి ఏంటంటే యాక్చువల్గా మనకి ఏదైనా తీపి తగిలితే చాలా ఫాస్ట్గా అట్రాక్ట్ అవుతాయి సార్. మనం జనరల్గా బయట ఏమైనా వదిలినా కూడా వెంటనే మనకి బయట ఉన్న పురుగులు కానీ ఏమైనా ఫాస్ట్గా అట్రాక్ట్ అవుతాయి సార్. సో అలాగే దీంట్లో ఉన్న పాజిటివ్ బ్యాక్టీరియా, మనకి ఆవుల్లో పేడలో ఎప్పుడు పాజిటివ్ బ్యాక్టీరియా ఉంటుంది. వీటికి కూడా ఫాస్ట్గా మల్టిప్లికేషన్ జరగడం కోసం మనం బెల్లం, బ్యాక్టీరియా సంఖ్య పెరగడం, అభివృద్ధి అవ్వడం కోసం మనం బెల్లం కానీ చెరుకు రసం కానీ ఈ 2 ఐటమ్స్ వేసేది మెయిన్గా మల్టిప్లికేషన్ కోసం. మనకి ఇది వచ్చేటప్పటికి మొత్తం 5 kg బెల్లం సార్. 5 kg నల్ల బెల్లం. అవును సార్. మనకి బెల్లం కూడా వీలైనంత వరకు నల్ల బెల్లం అయితే మంచిది సార్, మామూలు బెల్లం కన్నా కూడా. ఇది 7వ రోజు కలుపుకుంటాం. 7వ రోజు ఇంకా మిగతా ఐటమ్స్ అన్ని మనం 7వ రోజు ఇంకా కలుపుతాం సార్. ఇది వచ్చేటప్పటికి మనకి చెరుకు రసం. ఇది దేనికోసం అండి? కూడా తీపి కోసమే సార్. తీపి కోసమే. నేచురల్ గా మనకి అందులో ఉన్న మైక్రోబ్స్ మల్టిప్లికేషన్ జరగడం కోసం 5 లీటర్ల చెరుకు రసం. అవును సార్. ఇప్పుడు దాకా అవి యాక్టివ్ అవ్వడం కోసం చేసాం కదా సార్. ఇప్పుడు ఏంటంటే మనకి అది డెవలప్ అవ్వడం కోసం చెరుకు రసం అనేది కలుపుకోవాలి. అవును. సో మనకు ఇప్పుడు దాకా డెవలప్ అవ్వడానికి మల్టిప్లికేషన్ జరగడం కోసం పెట్టాం కదా సార్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇచ్చే ఐటమ్స్ అని వాటి ఫీడింగ్ సార్. మనకి బేసిక్గా డెవలప్ అయిన మైక్రోబ్స్ వాటికి ఫీడింగ్ జరగాలి, వాటికి ఆహారం కోసం సార్. మనకి ఇది వచ్చేటప్పటికి కొబ్బరి నీళ్ళు సార్. 5 లీటర్లు సార్. ఇది కూడా చెరుకు రసం వేసుకున్నాము, బెల్లం వేసుకున్నాము, కొబ్బరి నీళ్ళు వేసుకున్నాము. ఇప్పుడు ఇది కూడా మనకి వాటికి ఫీడింగ్ కోసమే సార్. ఏవి? అరటిపళ్ళు ఉన్నాయి కదా సార్. ఇవి నేరుగా వేయాలండి లేదంటే? సార్ మొత్తం తొక్క తీసేస్తాం సార్. ఇవి పూర్తిగా వచ్చేసి తొక్కలు కూడా అందులోనే వేస్తారా?
కొన్ని అరటిపళ్ళు ఇందులో వేసుకుంటాం. తొక్కలు వేయం సార్, తొక్కలు పూర్తిగా తీసేస్తాం. ఓన్లీ అరటిపళ్ళు ఒకటే. మనకి అరటిపళ్ళు కూడా బాగా పిసికేసి వేయాలా? అవును సార్. ఇట్లా ఎన్ని వేయాలి? మొత్తం ఒక డజన్ మినిమం వేసుకోవాలి సార్. ఏది ఇప్పుడు ఈ 200 లీటర్ల పంచగవ్య తయారీ ఒక డజన్ మినిమం వేసుకునేలా చూసుకోవాలి సార్. ఒక డజన్ అయితే సరిపోతాయి. అవును సార్. ఒకవేళ ఎక్కువ తక్కువ అయినా కూడా ఏమి ఇబ్బంది ఉండదు. వాటికి ఫీడింగ్ కోసమే కదా సార్. బేసిక్ గా మనకి ఏది ఉన్నా అందులో మల్టిప్లికేషన్ జరుగుతూ ఉంటది కాబట్టి జస్ట్ అది తగలడమే ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా సుమారుగా వేసుకోవాల్సిందేనా, లేదు కొంచెం ఎక్కువ తక్కువ ఏ పదార్థమైనా ఎక్కువ తక్కువ అయినా పెద్దగా మెయిన్ ఆవు నుంచి వచ్చే 5 మాత్రం ప్రథమం సార్. లెక్క ప్రకారం మిగతాది కొద్దిగా ఎక్కువ తక్కువ అయినా పర్లేదు సార్. ఓకే. సో ఇది వేసుకున్నారండి 7వ రోజు. అవును సార్, ఇది 7వ రోజు సార్. మనకి ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇది జరుగుతుంది సార్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ బాగా పూర్తిగా ఫాస్ట్ గా అవ్వాలన్నా, ఈ మైక్రోస్ బాగా అవ్వాలన్నా ఫర్మెంటేషన్ అనేది బాగా ముఖ్యం సార్. అంటే కులియబడే ప్రాసెస్ మనకి చాలా బాగా త్వరగా కుల్లాలి. అవును సార్. దానికోసం మనం కళ్ళు వేస్తాం. ఇది కళ్ళు 5 లీటర్లు. అంటే మనం చేసింది ఏంటంటే సార్, ఆవు నుంచి వేసిన 5 పదార్థాలు అందులో ఉన్నవి మల్టిప్లికేషన్ కోసం బెల్లం చెరుకు రసం వేసాం సార్. వాటికి ఆహారం కోసం అరటిపళ్ళుని మనకి కొబ్బరి నీళ్ళు వేసాము. ఇప్పుడు ఇదంతా మొత్తం అంతా కూడా త్వరగా కుల్లడం కోసం ఈ కళ్ళు పోసుకుంటున్నాం సార్. సో ఇదంతా మనకి 7వ రోజే వేస్తాం సార్. ఇవన్నీ కూడా ఓకే. ఇప్పుడు బాగా తిప్పుకోవాలి సార్. ఫస్ట్ రోజు బాగా ఎక్కువ తిప్పాల్సి ఉంటుంది సార్. మిగతా రోజులు ఏరియేషన్ కోసం చేస్తాం, కానీ ఫస్ట్ రోజు ఏంటంటే మనం వేసింది ఎక్కడే ఉండిపోకుండా బాగా మిక్సింగ్ జరగడం కోసం సార్. ఓకే. ఆ రోజు కొంచెం ఎక్కువ తిప్పాల్సి ఉంటుంది సార్. 7వ రోజు ఎక్కువ తిప్పాలి సార్. బాగా కలవాలి అన్ని. అవును సార్. సో అలా తిప్పుకున్నాక 7 డే యాడ్ చేస్తాం సార్. ఇది మనకి పూర్తిగా 7 days ఇలాగే ఉంచుతాం. 7 రోజుల తర్వాత 7 రోజుల పాటు ఇలాగే ఉంచుతాం సార్. ఓకే. డైలీ మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి తిప్పడం మాత్రం కామన్ సార్. మన డే 1 నుంచి కూడా అంటే పేడ నెయ్యి కూడా తిప్పుతూ ఉంటాం సార్ ఫస్ట్ 2 days. ఓకే. తర్వాత ఐటమ్స్ యాడ్ చేసాక కూడా రెగ్యులర్ గా తిప్పుకుంటూ వెళ్తాం. 14 రోజుల వరకు కూడా 7వ రోజు ఇవి కలుపుకున్న తర్వాత కూడా మిగిలిన 7 రోజులు కూడా కలుపుకోవాలి. సో 14 రోజులు పూర్తి అవ్వాలి. అవును సార్. ఇప్పుడు 14వ రోజుకి వస్తాం కదా సార్. 14వ రోజు ఏంటంటే మనకి ఆల్రెడీ ముందు నుంచి మనం ఒక 14 రోజులు పెట్టుకోవాలనుకున్నాం కదా సార్. మనకి ఏమేంటంటే బూడిద గుమ్మడికాయ రసం, మనకి ఎండు ఖర్జూర, ఎండు ద్రాక్ష. ఓకే. అవి ముందే 14 రోజుల ముందే పక్కన వేరే చోట డే 1 మనం ఏదైతే పేడ నెయ్యి కలుపుతామో మనకి అదే రోజు మనం ఈ బూడిద గుమ్మడికాయ ముక్కలు అలా ఆవు మొత్తం ఊరబెట్టుకోవాలి సార్. ఊరబెట్టాం 14 రోజులు అవుతుంది. ఇది కూడా మనకి ఈ మిశ్రమం 14 రోజులు పడుతుంది. ఇది 14వ రోజుకి వస్తుంది. ఓకే. ఓకే. సో ఇప్పుడు దీన్ని దాంట్లో మిక్స్ చేసుకోవాలా 14వ రోజు. మనకి ఏమన్నా ఏంటంటే బూడిద గుమ్మడికాయ కొద్ది గింజలు ఇవన్నీ ఉంటాయి కదా సార్. అవన్నీ మొత్తం వడకట్టి తీసేస్తాం సార్ మొత్తం. ఓకే. ఓకే. మనకి మూతర్లు ఏమన్నా ఉన్నా అన్ని వడకట్టి తీసేసుకుని సార్. అంటే మనకి రైతులు ఏంటంటే మేజర్గా ఎక్కువ స్ప్రేయింగ్ కి మనకి డ్రిప్పుల్లో పంపించడానికి అన్నిటికీ యూజ్ చేస్తారు కదా సార్. అవును. సో వాళ్ళకి ఇందులోనే ఏది అడ్డుపడకుండా ఉండడం కోసం మనం మేజర్గా మొత్తం అంతా ఇందులోకి వేసుకోవాలి. మనకి ఇది కూడా మొక్కలు చాలా మంచిది సార్. మనం ఇదంతా కూడా ఘనజీవామృతంలోకి మళ్ళీ యూజ్ చేస్తాం సార్. ఇందులో మిగిలిన పిప్పు కానీ ఏమన్నా వచ్చినా అదంతా మనం చేసే ఘనజీవామృతంలోకి యాడ్ చేసుకుంటాం సార్. యాక్చువల్గా మన ప్రాసెస్ అయిపోయిన తర్వాత కూడా మనం రైతులకు పట్టి పంపే ముందు కూడా మొత్తం వడకట్టేసే పంపిస్తాం సార్. ఏది మీరు ఇట్లా డ్రమ్ముల్లో ఇచ్చే ముందు మీ దగ్గర అన్ని డ్రమ్ములు ఉన్నాయి కదా? అవును సార్. క్యాన్లు మనకి 30 లీటర్ క్యాన్స్ ఇప్పుడు మనకి ఆ క్యాన్ ఉంది కదా సార్. మనకి ఆ క్యాన్ లో పంపిస్తాం. అప్పుడు కూడా మళ్ళీ వడబోస్తారు మొత్తం పూర్తిగా వడకట్టి పంపిస్తాం సార్. ఆ బూడిద గుమ్మడికాయలు కలిపి ఉంచిన ఆవు మూత్రము 14 రోజులు నిల్వ ఉంచినది. అది కూడా 50 లీటర్లు సార్. 50 లీటర్. ఓకే. ఇది దాంట్లో పోసుకోవాలా ఇప్పుడు? మనకి సింపుల్గా ఇదంతా ఏంటంటే సార్, మనం ఇప్పుడు దాకా వేసిన ఐటమ్స్ అన్ని ఒక ఎత్తు అయితే బూడిద గుమ్మడికాయ ఒకటే ఒక ఎత్తు సార్. మనకి ఇందులో ఉన్నంత మైక్రో న్యూట్రియన్స్, మ్యాక్రో న్యూట్రియన్స్ ఇంక ఇందులోనే దొరకవు సార్. మనుషులకైనా మనకి తాగితే ఎంత మంచిది అంటున్నారు సార్. బేసిక్ గా మనం ఎలా తీసుకుంటున్నాం ప్లాంట్కి ఇది కూడా అలాగే సార్. మన దగ్గర ఏమీ లేదు, బూడిద గుమ్మడికాయ మిగిలిపోయిన ఎక్కడైనా దొరికినా ఉత్తి బూడిద గుమ్మడికాయ తెచ్చి రసం చేసుకొని మీరు డైరెక్ట్ గా స్ప్రేయర్ లో కలిపి మొక్కలకి ఇచ్చినా చాలా బలం సార్. ఇదంతా చేసుకోలేని వాళ్ళు బూడిద గుమ్మడికాయ ఒక్కటే ఇచ్చినా కూడా బలమే సార్. కాకపోతే మనకి ఇందులో ఇంత అలా కలపడం వల్ల ఏంటంటే ఇంకా పవర్ఫుల్ గా పనిచేస్తుంది సార్. ఇది మొత్తం తిప్పాలి, కలపాలా. ఇప్పుడు మళ్ళీ కలుపుకుని అప్పుడు మళ్ళీ మిగతాది. ఇది 14వ రోజే. ఇది 14వ రోజు. ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి కూడా మిగిలింది. ఎండు ఖర్జూర, ఎండు ద్రాక్ష కలిపిన మూత్రం కూడా ఈ రోజే కలుపుకోవాలి. ముందుగా అయితే దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనకి రియాక్ట్ అవుతుంది సార్ మొత్తం. మనకి ఆ రియాక్షన్ జరగడం వల్ల మనకి ఆ పొంగు వచ్చింది కదా సార్. సో ఇదే 14వ రోజు మనం బలానికే యాడ్ చేస్తున్నాం సార్. మనకి బేసిక్గా ఏంటంటే మనకి కావాల్సిన మైక్రో న్యూట్రియన్స్, మ్యాక్రో న్యూట్రియన్స్, మనకి న్యాచురల్గా దొరికే ఎన్పీకే ఇవన్నీ మనకి ప్లాంట్కి అందించడం కోసం మనం ఎడిషనల్ ఐటమ్స్ అన్ని యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం సార్. ప్రకృతిలో మనకు దొరికేవి న్యాచురల్గా ఆవు పేడలో ఉన్నట్లు ఎన్హాన్స్ చేయడం కోసం ఇవన్నీ యాడ్ చేస్తున్నాం. ఓకే.
సో ఇప్పుడు మనం దీనికి ఏమి యాడ్ చేస్తారు ఇంకా? బూడిద గుమ్మడికాయ అయిపోయింది కదా సార్, మనకి ఎండు ఖర్జూరం ఎండు ద్రాక్ష కూడా డే 1 రోజునే 14 రోజులు ఊరబెట్టాం సార్ ఆవు మూత్రంలో. సో అది కూడా వడకట్టి తీసేసి మళ్ళీ ఇందులో యాడ్ చేస్తాం. ఏది ఇక్కడ ఇందులో పెట్టారా? అవును సార్. ఓకే, ఇవి ఇందులో ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరం. బూడిద గుమ్మడికాయ ఒకసారికే పనిచేస్తుంది, కానీ ఎండు ఖర్జూరం ఎండు ద్రాక్ష 2-3 బ్యాచ్లు కూడా పనిచేస్తుంది సార్. ఎండు ఖర్జూరం ఎండు ద్రాక్ష ఎందుకంటే అది ఆవు మూత్రం మొత్తం పీల్చుకుంటూ ఉంటుంది సార్, అది లాగడం అనేది మనకు 14 రోజుల్లో అయిపోతుంది సార్. సో వీటిని తీసేయాలి, మళ్ళీ అందులో ఉంచకూడదు సార్. మనకి యాక్చువల్గా ఏంటంటే పంచగవ్య తయారు చేసుకునేటప్పుడు రైతులు ఇది యూజ్ చేస్తే డైరెక్ట్గా మార్కెట్లో కొనుక్కుని రావద్దు సార్. మనకి ఎక్స్పైర్ అయిపోయినాయి ఉంటాయి కదా సార్, మనకు అవి చాలు సార్. ఏవి? ద్రాక్ష కానీ ఏదైనా డ్రై ఫ్రూట్ మనకి ఎక్స్పైర్ అయిపోయింది అయితే చాలు సార్. మనకి ఫ్రెష్ కొనాలంటే మనకి పెట్టుబడి తయారీ ప్రాసెస్ ఎక్కువైపోతుంది. ఓకే ఓకే. మనకి ఏంటంటే మనం చేసేదే ఫర్మెంటేషన్ సార్, మనం చేసేదే ఎక్స్పైరీ అయిన తర్వాత నుంచి స్టార్ట్ చేస్తాం. సో ఇది ఎండు ఖర్జూర ఎండు ద్రాక్ష ఆవు మూత్రంలో నిల్వ ఉంచి 14 రోజులు అయిన తర్వాత ఇప్పుడు ఆ ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరాన్ని పక్కకు తీసేసాం. ఇది కూడా 50 లీటర్లు తీసుకొని వచ్చి దీన్ని కూడా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడైనా ఇంకేమైనా మిగిలిపోతే కూడా మళ్ళీ మనకి యాక్చువల్గా ఉబ్బిపోయి పైకి వచ్చినాయి అన్నీ ఇంకా అయిపోయినట్టు సార్. ఉబ్బలేదంటే అది ఇంకా పనికి వస్తాయి సార్ కింద. ఇంతకుముందు తీసినప్పుడు పైకి వచ్చినవి మాత్రమే వచ్చాయి. సో ఇట్లా ఇప్పుడు ఇందులో దాదాపు 50 కేజీల 50 లీటర్ల ఏది ఎండు ఖర్జూర ఎండు ద్రాక్ష ఉంచినటువంటి ఆవు మూత్రం కూడా వేసుకున్నాం. సో ఇప్పుడు ఇవి మొత్తం 14వ రోజు ఇక్కడికి పూర్తయింది సార్. ఇప్పుడు ఇది ఒకసారి బాగా తిప్పేసుకోవాలి సార్. బాగా తిప్పేసుకోవాలి. క్లాక్ వైజ్ మనకి మార్నింగ్ ఫుల్ గా మనం ఒకసారి బాగా తిప్పాలి సార్ మార్నింగ్. ఇప్పుడు దాదాపు ఇక్కడికి వచ్చేసింది. అవును సార్. ఇది ఇప్పుడు 200 లీటర్స్ అండి. అవును సార్, 200 లీటర్స్. మనకి యాక్చువల్గా ద్రవజీవామృతం కానీ గోకృపామృతంలో కానీ అయితే నీళ్లు కలుపుతాం, కానీ సార్ పంచగవ్యలో నీరు అనేది మనం కలపం సార్. రైతు పట్టుకెళ్ళాక తన పంటకి ఇచ్చుకునేటప్పుడు వాటర్లో డైల్యూట్ చేసి ఇస్తారు, కానీ నీరులో మనం ప్రాసెస్లో అయితే నీరు ఎక్కడ కలవచ్చు. నీరు కలవదు అసలు, నీళ్లు అనేవి అవసరం లేదు. 200 లీటర్ల ద్రవ పదార్థం తప్పితే నీళ్లు అనేది ప్రత్యక్షంగా వాటర్ కలిపింది లేదు, ఉండదు సార్. నీరు కలపలేదు ఎక్కడ కూడా. మేజర్గా దానివల్ల పంచగవ్య చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది సార్. ఒక విధంగా చెప్పాలంటే మనకి కెమికల్ స్ప్రే చేస్తే ఎంత రిజల్ట్ వస్తుందని రైతులు నమ్ముతున్నారో, మనకి ఇది కొట్టిన తర్వాత 2 స్ప్రేలు ఇవ్వాలి సార్. అది 2 స్ప్రేలు ఇస్తే దానికన్నా ఎఫెక్టివ్ రిజల్ట్ కనపడుతుంది సార్. మనకి 14 రోజుల నుంచి 15 రోజుల్లో మీకు కనపడుతుంది సార్. ఇవాళ ఒక స్ప్రే అంటే ఇమీడియట్ గా రిజల్ట్ చూపించదు. అవును సార్. ఇది 14వ రోజు ఇది తయారైంది కదా, ఇట్లా ఎన్ని రోజులు చేసుకోవాలి ఇంకా? మొత్తం ఇలా తిప్పుకుంటూ ఇంకొక 7 డేస్ సార్. 21 డేస్ రోజు 2 సార్లు సార్, ఉదయం సాయంత్రం. ఇప్పుడు ఇది 21 డేస్ వరకు వదలడం ఏంటంటే ఇప్పుడు దాకా మనం యాడ్ చేసిన అంతా మొత్తం ప్రాసెస్ అయ్యి ఫర్మెంటేషన్ జరగడం కోసం ఆ టైం డ్యూరేషన్ ఇస్తాం సార్. ఇప్పుడు ఇందులో 200 లీటర్ల పంచగవ్య ఉంది సార్. ఓకే. సో ఈ పంచగవ్యం తయారు చేయాలంటే ఇన్ని రకాల పదార్థాలు కావాలి. ఎంత ఖర్చు అవుతుందండి సుమారుగా? అంటే మనం కలెక్ట్ చేసుకోవడం బట్టి ఉంటుంది సార్. మన ఆవు ఇంటి ఆవులు ఉంటే మన ఇంటి ఆవులు ఉంటేనే తగ్గుతుంది సార్. మన దగ్గర ఆవులు ఉండడం వల్ల మనం తక్కువలో చేయగలుగుతాం. అది కూడా బ్యాచ్ వైస్ తక్కువ చేసుకునే కన్నా మనం ఎక్కువ చేయడం వల్ల రైతులు తక్కువ రేటుగా తక్కువ ధరకే ఇవ్వగలుగుతున్నాం సార్. బల్క్ క్వాంటిటీస్ లో ప్రొక్యూర్ చేసి బల్క్ క్వాంటిటీస్ లో తయారు చేస్తే మనకు ఆ రేటుకి ఇవ్వగలుగుతాం. ఏది ఇప్పుడు బెల్లం కానీ ఖర్జూరాలు కానీ ద్రాక్ష కానీ ఏవైనా లెక్కన తీసుకుంటాం సార్. ఇప్పుడు బెల్లం కూడా టన్నుల లెక్కన తీసుకోవడం వల్ల మనకు తగ్గుతుంది సార్. ఏదైనా రేట్ బల్క్ లో తీసుకున్నప్పుడు మనకు తగ్గుతుంది సార్. ఓకే. రైతు ఎవరైనా తను సొంతంగా చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు సార్. వాళ్ళ కోసం అంటే చాలా మంది ముందు మనం ఏమేమి పదార్థాలు వేస్తామో చెప్పాం, కానీ పర్టికులర్ గా ఎలా చేసుకోవాలని చూపించలేక సార్ చాలా మంది అడగడం వల్లే మనకు మెయిన్ ట్రైనింగ్ క్లాస్ అంటే కెమికల్ ఫార్మింగ్ నుంచి న్యాచురల్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయం వైపు రావడం అనేది మన మెయిన్ లక్ష్యం సార్. దానితో పరంగా అంటే అందరి దగ్గర ఆవులు ఉండవు సార్. అందరూ ఇన్ని ఐటమ్స్ గ్యాదర్ చేయలేరు సార్. వాళ్ళు ఉండే ప్లేస్ల వల్ల అవ్వచ్చు, అవైలబిలిటీ వల్ల కావచ్చు. అలా చేసుకోలేని వాళ్ళకి మనం అందిస్తూ ఉంటాం. ఓకే. ఎవరైనా చేసుకుంటామంటే ఎలా చేసుకోవాలో ఇలాగే చూపిస్తారు. ఇప్పుడు ఇదే కదా ప్రాసెస్, ఎవరు చేసుకున్నారు ఇదే ప్రాసెస్. ఓకే. అంటే ఇది డే బై డే మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చింది సార్. ఆ 5లో మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో బేసిక్గా ఇంకా వేరే ఐటమ్స్ కలిపితే ఏమవుతుంది అది ఇప్పటికీ మనం టెస్టింగ్స్ చేస్తూ ఉంటాం సార్. మన దగ్గరికి రైతులు నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టే మనం ఈ ఫార్ములా డెవలప్ చేసుకుంటూ వచ్చాం సార్. అంటే పంచగవ్య ఇలాగే చేయాలని ఫార్ములా ఉండాలి సార్. ఆ 5లో మనం ఎన్హాన్స్ చేయడం కోసం, గ్రోత్ కోసం, మనకు మొక్కకు ఉపయోగపడేవి ఏవేవి యాడ్ చేసుకుంటూ వెళ్ళగలిగితే అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఇది ఇప్పుడు మనం ఈ రోజు కలిపి పెట్టుకున్నాము, కానీ 21 రోజులు పూర్తయి రెడీగా ఉన్న పంచగవ్య ఉంది కదా మన దగ్గర, అక్కడికి వెళ్దాము. సో ఇదంతా కూడా 21 రోజులు అయిందండి. ఇదంతా కూడా మొత్తం అంతా 21 డేస్ దాటిన ప్రాసెస్ సార్. మొత్తం దాదాపు ఒక 20-25 డ్రమ్ములుగా ఉన్నట్టున్నాయిగా. అవును సార్. అంటే బ్యాచ్ వైజ్ గా చేసుకుంటారా? చేస్తాం సార్. ప్రతి 15 రోజులకి ఒక కొత్త బ్యాచ్ చేస్తాం సార్. మనకున్న ఆర్డర్స్ బట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా వెళ్ళేలా చూసుకుంటాం. ఎందుకంటే మేజర్ గా మనం తయారు చేసిన పంచగవ్య షెల్ఫ్ లైఫ్ 6 months ఉంటుంది సార్. 6 నెలలు. అంటే ఈ రోజుకి 21 రోజులు అయింది. ఈ రోజు నుంచి 6 నెలల వరకు వాడుకోవచ్చు సార్. మనకి ఎప్పటికప్పుడు ప్రతి 15 రోజులు కొత్త బ్యాచ్ చేయడం వల్ల ఏంటంటే రైతులు పట్టుకెళ్ళక కూడా 5 నుంచి 5-6 నెలలు వాళ్ళ దగ్గర ఉండేలా చూస్తాం సార్. అదే సార్. ఫ్రెష్ గా ఇస్తారు వాళ్ళకి. అంటే 21 రోజులు అయిన వెంటనే
వాళ్ళకి ఇచ్చేలాగానే చూస్తారు. అవును సార్. మన దగ్గర ఒక నెల 2 నెలలు నిల్వ ఉంటే మళ్ళీ వాళ్ళకి టైం తగ్గుతుంది. ఓకే, చెప్తారా అంటే వాళ్ళకి అంటే తీసుకెళ్ళాక వాళ్ళకి తెలిసిపోతుంది ఆ రోజు నుంచి ఇన్ని రోజులు వాడుకోవచ్చు అనేది. అవును సార్. ఓకే, సో ఇదంతా కూడా ఒక్కో డ్రమ్లో 200 లీటర్లు సార్. ఇదంతా కూడా ఇదేనా? అవును సార్, మొత్తం అంతా అదే సార్. ఇవి 5 లీటర్లు మనం తయారు చేసుకున్నాక వచ్చిన ప్రాసెస్ మొత్తం వడకట్టేసి ఇందులోకి పట్టింది. ఇదంతా వడగడతారు. ఇప్పుడు ఇంకా ఇవి వడకట్టలేదు. ఇంకా వడకట్టలేదు సార్. పట్టే ముందు మళ్ళీ వడకడతాం సార్. మన కింద సెడిమెంటేషన్ కింద అవుతుంది కాబట్టి ఎప్పుడు ప్యాక్ చేసినా ఒకసారి తిప్పి ప్యాక్ చేస్తూ ఉంటాం సార్. ఓకే ఓకే, సో ఇది ఇట్లా ఉంటుంది. అవును సార్. సో దీన్ని ఎట్లా ఇస్తున్నారు అంటే చేసుకోవాలనుకున్న వాళ్ళు సొంతంగా చేసుకుంటారు. చేసుకోలేని వాళ్ళకి మీరు కావాలంటే మీరు ఇస్తారా? ఇస్తాం సార్. ఎట్లా, ఎంత ధరకి? మనం బల్క్ లో తీసుకునే వాళ్ళకి లీటర్ 90 రూపాయలు చొప్పున ఇస్తున్నాం సార్. 90 రూపాయలకి లీటర్ సార్. మనకి 1 లీటర్ 20 లీటర్ల వాటర్ లో డైల్యూట్ చేసి ఇస్తాం సార్. మనకి ఇప్పుడు పంటలకు వాడే విధానం వచ్చేటప్పటికి సార్ మనకి 3 విధాలుగా ఇవ్వచ్చు సార్. ఒకటి స్ప్రేయింగ్, ఒకటి డ్రిప్ ద్వారా పంపిస్తారు సార్ డైరెక్ట్గా. 2 డ్రెంచింగ్ ప్రాసెస్ అంటే మొదల్లో వేయడం సార్. మనకి దేనికైనా 1:20 రేషియో సార్. 1 లీటర్ పంచగవ్య 20 లీటర్ల వాటర్లో మిక్స్ చేస్తాం సార్. ఓకే, సో వాళ్ళు అలా చేసుకోవాలి. అవును సార్. వాటర్ అనేది మీరైతే ఈ 5 లీటర్లు కావాలన్న వాళ్ళకి 5 లీటర్లు ఇస్తాం సార్. లేదంటే మీ దగ్గర వేరే క్యాన్లు కూడా ఉన్నట్టున్నాయిగా. అవును సార్, మనకి అక్కడ 35 లీటర్ల క్యాన్. అక్కడికి వెళ్దాం. సో ఇవన్నీ కూడా 5 లీటర్ల క్యాన్లు. 5 లీటర్ల క్యాన్లు సార్. మనకి ఇది 35 లీటర్ల క్యాన్ సార్. మొత్తం 35 లీటర్ల క్యాన్లు. ఇవన్నీ ఖాళీవేనా, నింపినవా? లేదు సార్, అంటే ఎప్పటికప్పుడు ఆర్డర్ని బట్టి ప్యాక్ చేసి పంపిస్తాం. సో ఇక్కడ ఇది ఒకటి నిండు. సో ఇట్లా ఇవి 5 లీటర్లు 35 లీటర్లు. సో ఎంత అండి వీటికి ధర ఎంత ఉంటుంది? మామూలుగా ఇది 5 లీటర్లు అయితే 450 రూపాయలు పడుతుంది సార్. 450 లీటర్లు 50 రూపాయలు, 90 రూపాయలు లీటర్ సుమారుగా. మనకి 30 లీటర్ల క్యాన్ వచ్చేటప్పుడు 2700 పడుతుంది. 30 లీటర్ల క్యాన్, 30 లీటర్ల క్యాన్ అయితే 90 రూపాయలు ఏదైనా కూడా. సో ట్రాన్స్పోర్టేషన్ త్రూ నవత ట్రాన్స్పోర్ట్ కానీ క్రాంతి ట్రాన్స్పోర్ట్ కానీ వేసి పంపిస్తాం సార్ మేజర్గా. మనకి వాళ్ళు అక్కడికి వెళ్ళాక వాళ్ళు పే చేసుకోవచ్చు సార్ ట్రాన్స్పోర్టేషన్. దానికి మినిమల్ ఛార్జెస్ పడతాయి సార్. మనకి వాళ్ళు ఎంత దూరంలో ఉన్నారు అనే దాన్ని బట్టి వాళ్ళకి పడుతుంది. సో మీరు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న ఇప్పుడు ఇది మనం ఇక్కడ ఉన్నాము, ఇది శంకర్పల్లి. ఇటువైపు వెళ్తేనేమో చేవేళ్ళ, మధ్యలో కమ్మెట క్రాస్ రోడ్ కదా ఇది. ఇక్కడ ఉన్నాము. ఇక్కడ నుంచైనా మీరు రాజమండ్రి నుంచి కూడా కావాలన్న వాళ్ళకి ఇది ఇస్తున్నారా? యాక్చువల్గా బల్క్ లో ఎక్కువ ప్రొడక్షన్ జరిగేది రాజమండ్రిలోనే సార్. రాజమండ్రిలో రీసెంట్ గా ఇయర్ స్టార్ట్ చేసింది కాబట్టి ఇక్కడ తక్కువ బ్యాచెస్ చేస్తాం సార్. అక్కడైతే ఇంకా మనకి 5000 లీటర్లు 10,000 లీటర్లు సీజన్ బట్టి అలా బ్యాచెస్ వేస్తాం సార్. ఓకే ఓకే, సో అక్కడ నుంచి కావాలన్న వాళ్ళకి అక్కడ ఎక్కడ అన్నారు? రాజమండ్రిలో ఎయిర్పోర్ట్ దగ్గరలో. ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది. ఓకే, సో అక్కడ కావాలన్న వాళ్ళకి అక్కడ నుంచి ఇస్తారు, ఇక్కడ నుంచి కావాలన్న వాళ్ళకి ఇక్కడ నుంచి కూడా పంపిస్తుంటారు. సో ఇది 1 లీటరు పంచగవ్యలో 20 లీటర్ల నీళ్లను కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు అన్నారు, డ్రిప్ ద్వారా ఇచ్చుకోవచ్చు అన్నారు, లేదా డైరెక్ట్ గా మొక్క మొదలలో పోసుకోవచ్చు అన్నారు. ఉంటుంది సార్, పంట వైజ్ గా చేస్తాం సార్. మనకి ఎలాగంటే మేజర్ గా ఇప్పుడు స్ప్రేయింగ్స్ మనకి ఈ సీజన్ లో ముఖ్యంగా మామిడికి స్ప్రేయింగ్ చేస్తారు సార్. దానిమ్మ చలికాలంలో మనకి పూతల టైంలో అంటే పూత ఈల్డింగ్. పంచగవ్యలో గొప్పతనం ఏంటంటే ఏ దశలో వేస్తే ఆ దశకి వారీగా పనిచేస్తుంది సార్. పూత రాలకుండా ఉండడానికి, కాయ సైజు ఏర్పడడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది సార్. అందుకని మామిడి రైతులై స్ప్రేయింగ్ చేస్తారు సార్. మనకి వరి, ఆకుకూరలు, కాయగూరలకు కూడా ఎకరాకి 10 లీటర్లు చొప్పున స్ప్రేయింగ్ చేయాల్సి ఉంటుంది. ఎకరాకి 10 లీటర్లు అంటే 20 లీటర్ల నీళ్లు కలుపుకోవాలి. 200 లీటర్లు చేసుకుని ఒక ఎకరానికి ఒక డ్రమ్ము ఒక ఎకరాకి వెళ్ళేలా చూసుకుంటాం. ఒక డ్రమ్ము 200 లీటర్ల డ్రమ్ములో ఒక ఎకరా. మనకి వరి, ఆకుకూరలు, కాయగూరలు, మిర్చి మనకి మెయిన్ గా వీటన్నిటికి కూడా మనకి అలాగే చేస్తారు సార్. కొబ్బరి, పామాయిల్ వచ్చేటప్పటికి మొదల్లోనే ఇస్తాం సార్. మనకి పైన స్ప్రేయింగ్ ఉండదు సార్. వాటికి పంచగవ్య వరకు మొదల్లోనే ఇస్తాం సార్. మనకి మిగతావి కోకో కానీ ఇలాంటి వాటికి ఏదన్నా కూడా మళ్ళీ స్ప్రేయింగ్ ఇచ్చుకోవచ్చు, సాయిల్ అప్లికేషన్ ఇచ్చుకోవచ్చు. చెట్టు మాదిరిగా ఉన్న వాటికి ఏపుగా బాగా ఎత్తుగా పెరిగిన వాటికి స్ప్రే చేయలేరు కాబట్టి మొదల్లోనే ఇచ్చుకుంటారు. అవును సార్. ఓకే, మనకి అది కాకుండా మనకి మొక్కలు పెడతారు కదా సార్, డైరెక్ట్ గా ప్లాంటేషన్ జరిగేటప్పుడు మన సైట్ లో మనకి నార్మల్ వాటరింగ్ చేసే బదులు కూడా మనం ఎరువు వేసుకుని పైన పంచగవ్య కలిపిన వాటర్ వేయడం వల్ల కూడా ప్లాంటేషన్ బాగా జరుగుతుంది సార్. మనకు ఆ వేరు వ్యవస్థ ఏర్పడడానికి, అక్కడ గ్రోత్ ఫాస్ట్ గా రావడానికి అవి కూడా బాగా పనిచేస్తాయి. ఓకే, సో అంటే ఇది నేల సారం పెంచడానికి ఉపయోగపడుతుంది. మొక్క ఎదుగుదలకి, నేల సారం పెరిగిందంటే ఆటోమేటిక్గా మొక్క ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. మనకి ప్లాంట్కి కావాల్సిన మైక్రోన్యూట్రియన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మీకు ఎటువంటి పంట కన్నా వరి, ఆకుకూరలు, కాయగూరల నుంచి మనకి హార్టికల్చర్ క్రాప్స్ మీకు కొబ్బరి, మామిడి, జామ, బత్తాయి, దానిమ్మ దేనికన్నా మీకు కోకో ప్లాంట్, మోసంబి ఇలాంటి వాటి ప్లాంటేషన్స్ కూడా ఈ మధ్య రెగ్యులర్గా యూజ్ చేస్తున్నారు సార్. ఓకే, మీ దగ్గర నుంచి ప్రధానంగా ఏ పంటలు సాగు చేస్తున్న రైతులు ఎక్కువ మంది తీసుకెళ్తారు? మొత్తం 3 రాష్ట్రాలు అన్ని రకాల పంటలకి పంపిస్తున్నాం. 3 రాష్ట్రాలు సీజన్ వైజ్ గా. తెలంగాణలో మనం ఉన్నాము, ఆంధ్రప్రదేశ్ లో మీరు అక్కడ చేస్తున్నారు, కర్ణాటక
కర్ణాటక కూడా పంపిస్తారు. అవును సార్, రెగ్యులర్ గా వెళ్తుంది సార్ అక్కడ. ఓకే ఓకే. సో ఎక్కడ వాళ్ళు కావాలన్నా వాళ్ళకి ఇస్తారు, పంపిస్తాం. అంటే అన్ని రకాల పంటలలో వాడుకుంటారు. వాడుకోవచ్చు సార్. మనకి చిన్న మొక్కలకి ఇవ్వడం వల్ల అంటే సాయిల్ అప్లికేషన్ చేయడం వల్ల ఒక లాభం ఉంటుంది సార్, పైన స్ప్రేయింగ్ చేయడం వల్ల ఒక లాభం ఉంటుంది. మనకి పైన స్ప్రేయింగ్ చేయడం వల్లనే పూత రాలకుండా కానీ పూత వచ్చినాక ఆకు మీద పడినా కూడా మనకి ఎల్లోయిష్ గా బ్రౌన్ రెడ్డిష్ గా వచ్చిన ఆకు పచ్చదనం రావడానికి పనిచేస్తుంది. మేజర్ గా ఆకు మడత మచ్చ ఇలాంటి వైరల్ అటాక్స్ కంట్రోల్ అవ్వాలన్నా కూడా స్ప్రే, వైరల్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నా కూడా వాటిని కూడా పనిచేస్తుంది. మచ్చ తగ్గుతుంది, మడత కూడా తగ్గుతుంది సార్. మనకి మెయిన్ 75% గ్రోత్ సార్, 25% వైరల్ అటాక్స్ ఆకు మడత మచ్చ ఇలాంటి వాటికి. మొదల్లో ఇవ్వడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే సార్ మొక్క ఎదగడానికి మనకి సాగడానికి ఇంటర్నల్ గా ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి పనిచేస్తుంది సార్. ఓకే. సో పైన ఇవ్వచ్చు కింద ఇవ్వచ్చు, మనకి రిక్వైర్మెంట్ తగ్గట్టుగా చూసుకుని ఇస్తాం సార్. మనం మొన్నటి వరకు రసాయనిక వ్యవసాయం చేశారు, ఎరువులు పురుగు మందులు వాడారు. ఈ సంవత్సరం నుంచి పూర్తిగా వాటిని తగ్గించాలి అనుకున్న వాళ్ళు కూడా నేరుగా దీన్ని వాడుకోవచ్చా లేదా కొంతకాలం గ్యాప్ ఇచ్చిన తర్వాత వాడాలి? సార్ వాడుకోవచ్చు, కానీ కలిపి వేయకూడదు సార్. మనం కెమికల్ తో కలిపి వేయడం అలాంటివి చేయకూడదు సార్. ఈ రోజు కెమికల్ కొట్టి రేపు ఇది వేయడం వల్ల ఏంటంటే హీట్ జనరేట్ అయితే ఇందులో మైక్రోబ్స్ దెబ్బతింటాయి సార్. దానివల్ల ఏంటంటే దానికి దీనికి కనీసం ఒక 10-15 రోజులు గ్యాప్ లో ఉంచుకోవాలి. లేని పక్షంలో అట్లీస్ట్ ఒక 1 వీక్ గ్యాప్ మెయింటైన్ చేస్తూ కెమికల్ స్ప్రే చేసిన ఇది చేసిన ఒక 1 వీక్ గ్యాప్ ఉండాలి సార్. ఆ గ్యాప్ మెయింటైన్ చేస్తే ఇబ్బంది ఉండదు. సో పూర్తిగా దాన్ని ఆపేసి దీన్ని మాత్రమే చేసుకోవాలనుకుంటే పూర్తిగా చేసుకోవాలనుకున్నప్పుడు స్ప్రేయింగ్ పెంచుకుంటాం సార్ డోసేజ్. మనం 15 రోజుల గ్యాప్ లో 2 స్ప్రేలు ఇచ్చేది 3 స్ప్రేలకి వెళ్తాం సార్. ఓకే, అదే సార్. సో అలా చేసుకుంటూ అంటే ఇది ఎంతకాలమైనా ఇదే విధంగా చేసుకుంటూ వెళ్ళాలా? అక్కర్లేదు సార్. మనకి ఇప్పుడు వరి ఆకుకూరలు వరికి అయితే మనం 2 స్ప్రేలు ఇస్తే సరిపోతుంది సార్. పంటకాలంలో గ్రోత్ ని బట్టి 3వ స్ప్రే అవసరం అయితే ఇస్తాం సార్. 2 స్ప్రేలు మినిమం ఇచ్చుకోవాలి సార్. ఆకుకూరలు కాయగూరలకైనా దేనికైనా 2 స్ప్రేలు సార్. మనకి మామిడికి అయితే ఓన్లీ ఇయర్ అంటే డిసెంబర్ ఎండింగ్ అయిపోయిన తర్వాత పూతలు స్టార్ట్ అవుతాయి సార్. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ టైంలో ఏంటంటే గోలికాయ సైజ్ దాటి అయ్యే వరకు మనకి ఆ సైజ్ ఎదగడానికి షేప్ రావడానికి కూడా పనిచేస్తుంది సార్. సో దానికోసం యూస్ చేస్తారు సార్. మీకు అలాగే ఆకుకూరలు కాయగూరలు కూడా ఒక 2 స్ప్రేలే ఇస్తాం సార్. మిగతావి ఏంటంటే ఇయర్కి 3 టైమ్స్ సార్. మీకు పెద్ద ఇప్పుడు పామ్ ఆయిల్ కానీ కొబ్బరి కానీ ఏదైనా మొదల్లో ఇచ్చేటప్పుడు 4 నెలలకు ఒకసారి కింద ఇచ్చుకుంటే సరిపోతుంది సార్. ఓకే. సో ఇట్లా మీరు పంచగవ్య తయారు చేస్తున్నారు, ఆసక్తి ఉన్న వాళ్ళకి నేర్పిస్తున్నారు. చేసుకోలేము అనుకున్న వాళ్ళకి కావాలంటే మీరు చేసి 90 రూపాయలకి లీటర్ చొప్పున ఇస్తున్నారు. సో ఇదివేనా ఇంకేమేమి ఉంటాయి మీ దగ్గర? గతంలో కూడా చూపించాం మనం ఘనజీవామృతము. మా ఘనజీవామృతం ఉంటుంది సార్. పాటింగ్ మిక్స్ అని ఉంటుంది సార్. పాటింగ్ మిక్స్ ఏంటిది? టెర్రస్ గార్డెన్ వాళ్ళకి మనకి సీడ్ జర్మినేషన్ నార్లు పెంచే రైతులకి మనం కోకోపీట్ కూడా అందిస్తాం సార్. ఇవి కాకుండా లిక్విడ్ ఫామ్ లో యాక్చువల్గా ఎంత ప్రాసెస్ చేయలేని వాళ్ళకి కూడా ఒక 2 ప్రాసెసెస్ ఉంటాయి సార్. వాళ్ళంతటా వాళ్ళు చేసుకోవడానికి అంటే ఇన్ని ఐటమ్స్ కలెక్ట్ చేయలేని వాళ్ళు, లేదంటే 21 days టైం పీరియడ్ పెట్టలేని వాళ్ళు, ఆ ఎఫర్ట్స్ పెట్టలేని వాళ్ళు ఒక 2 days లో తయారయ్యేలాగా, ఒక 1 week లో తయారయ్యేలా ఒక 2 ప్రాసెస్లు ఉంటాయి సార్. అవి కూడా చేసుకోవచ్చు సార్. మన మెయిన్ మోటో ఏంటంటే కెమికల్ ఫార్మింగ్ పూర్తిగా ఆపాలి, లేదంటే అట్లీస్ట్ తగ్గించుకుంటూ వెళ్ళాలి సార్. ఆ డోసేజ్ తగ్గించుకుంటే మన ఆరోగ్యాన్ని కానీ భూమిని కానీ కాపాడుకోగలుగుతాం సార్. సో ఇక్కడ మీకు ఎన్ని ఉన్నాయండి ఆవులు? మొత్తం కూడా కపిల ఆవుల, నల్ల ఆవులు ఉన్నట్టున్నాయి. మొత్తం మనకి ఇక్కడ ఒక 10 ఆవుల దాకా మనం ఏంటంటే మన డ్రమ్స్ లో మనం చేసుకునే పంచగవ్య కానీ మనకి వీటికి కానీ అవసరమైన మట్టుకు చేస్తున్నాం సార్. మనకి బల్క్ క్వాంటిటీస్ లో అవసరమైనప్పుడు మనకి రాజమండ్రిలో అయితే మనకి అక్కడ ఒక 90 ఆవుల దాకా ఉన్నాయి సార్. అక్కడ నుంచి తీసుకొస్తాము. ప్రొక్యూర్మెంట్ అయితే బయట నుంచి చేస్తాం సార్. నాటావు పేడ మనకి విజయరామ్ గారు కొన్ని కాంటాక్ట్స్ ఇచ్చారు, ఆ గోశాలను కాంటాక్ట్ అవుతున్నాం. మనకి ఎక్కడ నాటావులు ఉన్నా కూడా మనం ప్రొక్యూర్ చేస్తాం. ఇక్కడ సమీపంగా చేవెళ్ళ, శంకర్పల్లి, మొయినాబాద్ ఎక్కడ మనకి గోశాలలో ఉన్నా వాళ్ళ దగ్గర కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర మనం ఆవు పేడ అయ్యి తీసుకుంటున్నాం. ఓకే. సో అలా చేస్తూ ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా చేస్తున్నారు. కోకోపీట్ ఇవన్నీ కూడా దొరికేలాగా ఉన్నాయి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఇది గిరీష్ గారు చెప్తా ఉన్నది. పంచగవ్యను వీళ్ళు పెద్ద మొత్తంలో తయారు చేస్తున్నారు. ఇక్కడే కాదు, రాజమండ్రి దగ్గర ఎయిర్పోర్ట్ సమీపంలో కూడా దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఈ పనిలో ఉన్నారు గిరీష్ గారు, వాళ్ళ నాన్నగారు వర్మ గారు. సో వీళ్ళంతా కూడా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి, రసాయనిక వ్యవసాయాన్ని తగ్గించాలి అన్న దాంతో పనిచేస్తున్నాము అని చెప్తున్నారు. సో పంచగవ్య తయారు చేయడానికి ముఖ్యంగా ఆవు నుంచి సేకరించినటువంటి 5 పదార్థాలు. ఆవు పేడ ప్రధానము, ఆ తర్వాత ఆవు మూత్రము, ఆవు పాలు, ఆవు మజ్జిగ, ఆవు నెయ్యి. ఈ 5 ప్రధానము, అందుకే పంచగవ్య. పంచ అంటే 5, ఆ గవ్య అంటే ఆవు అని చెప్తున్నారు. సో ఈ ఆవు నుంచి సేకరించిన 5 పదార్థాలతోని పంచగవ్య తయారు చేసుకోవాలనుకుంటే ఎక్కువ రోజుల సమయం పడుతుంది. 3 నెలలు అండి? 3 నెలలు పడుతుంది. సో కేవలం 5 వాడితే కాకుండా వాటికి అదనంగా కొన్నింటిని ఇచ్చుకుంటే 21 రోజుల్లో ఈ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి ఇంకా అదనంగా కొన్నింటిని కలుపుతూ వాటి వల్ల ఉన్న ఉపయోగాలను కూడా ఒక్కొక్కటిగా గిరీష్ గారు మొత్తం అంతా కూడా వివరించారు. సో వాటిని కలుపుకొని 21 రోజుల ప్రాసెస్లో 200 లీటర్ల పంచగవ్య తయారు చేయడానికి 20 లీటర్ల ఆవు మూత్రము, 20 కేజీల ఆవు పేడ, 20 లీటర్ల ఆవు మజ్జిగ, 20 లీటర్ల ఆవు పాలు, 2 కేజీల ఆవు నెయ్యి. సో ఈ 5 ప్రధానమైనవి. వాటితో పాటుగా కొబ్బరి నీళ్లు, చెరుకు రసము,
బెల్లము 5 కేజీల బెల్లము, కళ్ళు, ఎందుకంటే పులియబెట్టడం కోసం కళ్ళు, ఇవే కాకుండా ఇంకా అరటి పళ్ళు ఒక 12 అరటి పళ్ళు, అవి కాకుండా ఎండు ఖర్జూర, ఎండు ద్రాక్ష కలిపినటువంటి ఆవు మూత్రం మిశ్రమము, తర్వాత బూడిద గుమ్మడికాయలు కలిపినటువంటి ఆవు మూత్రం, మొత్తం 21 రోజుల్లో పంచగవ్య తయారవుతుంది. 1 లీటరులో 20 లీటర్ల నీటిని కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు, లేదా మొక్కకు నేరుగా పోసుకోవచ్చు, లేదంటే డ్రిప్ పద్ధతి ద్వారా కూడా ఇచ్చుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇట్లా ఇచ్చుకోవడం వల్ల నేల సారం పెరుగుతుంది, మొక్క ఎదుగుదలలో ఉపయోగపడుతుంది. పూత నుంచి కాతగా మారే దశలో కానీ, కాత పిందె దశలో ఉన్నప్పుడు కాయ సైజు రావడానికి కానీ, కాయకు షేప్ రావడానికి కానీ కూడా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. పండ్ల తోటలు సాగు చేస్తున్న రైతులు, కూరగాయలు సాగు చేస్తున్న రైతులు, వరి వంటి ధాన్యం పండిస్తున్న రైతులు అందరూ కూడా దీన్ని ఈ మధ్యకాలంలో ఎక్కువగా వాడుతూ ఉన్నారు. పూర్తిగా రసాయనిక వ్యవసాయానికి దూరంగా వచ్చిన వాళ్ళేమో పూర్తిగా ఘనజీవామృతము, వర్మీ కంపోస్టు, లేదంటే ఇవి పంచగవ్య వంటి వాడుతున్నారు. లేదు కొంత తగ్గించుకోవాలనుకుంటున్న వాళ్ళు కూడా రసాయనిక ఎరువులతో పాటు లేదా రసాయనిక పురుగు మందులతో పాటు కలిపి వాడుకోకుండా కొద్ది రోజుల తర్వాత, అంటే అవి అప్లై చేసిన తర్వాత ఒక 10 రోజులు 15 రోజుల గ్యాప్ తీసుకొని వీటిని వేసుకున్నట్లయితే ఫలితం వస్తుంది. మెల్లమెల్లగా వాటిని తగ్గిస్తూ వీటిని పెంచుకుంటూ పోవచ్చు. తద్వారా నేల సారాన్ని కాపాడుకోవచ్చు, పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం అనేది వారు చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. సో ఎవరైనా ఇక్కడికి వస్తే, గ్రీన్లాండ్ ఆర్గానిక్స్కి వస్తే రైతులు ఆవును నుంచి వచ్చే పదార్థాలను తీసుకొని ఈ పంచగవ్య ఏ విధంగా తయారు చేసుకోవాలనే విషయాన్ని చెప్పడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు, చూపిస్తున్నారు వచ్చిన వాళ్ళకి. అదేవిధంగా ఎవరైనా తయారు చేసుకోలేని వాళ్ళు ఉంటే వాళ్ళు తయారు చేసింది ఇక్కడ నుంచి విక్రయిస్తున్నారు. పెద్ద మొత్తంలో ఒకేసారి ఇందుకు కావాల్సిన పదార్థాలన్నీ తీసుకోవడం వల్ల తక్కువ ధరలో తీసుకొని పెద్ద మొత్తంలో ప్రొడక్షన్ చేయగలుగుతున్నాం కాబట్టి తక్కువ ధరలో ఇవ్వగలుగుతున్నాం అంటున్నారు. సో ఇది 90 రూపాయలకి లీటర్ చొప్పున, 5 లీటర్ల ఇది కావాలంటేనేమో 450 రూపాయలు. సో 30 లీటర్ల క్యాన్లో కావాలంటే 30 లీటర్ల క్యాన్ కావాలంటేనేమో 2700 రూపాయలకి ఇస్తున్నామంటున్నారు. ఏ ప్రాంతానికి కావాలంటే అక్కడికి ఇక్కడ నుంచి పంపిస్తున్నాము. సో వీళ్ళ దగ్గర ఇంకా అనేక రకాల ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. ఇది మాత్రమే కాదు, పంచగవ్యతో పాటు ఘనజీవామృతం కూడా పెద్ద మొత్తంలో తయారు చేస్తున్నారు. ఆవులు కూడా ఉన్నాయి, కపిల ఆవులు ఒక 10 వరకు ఉన్నాయి, రాజమండ్రిలో అయితే 90 వరకు ఉన్నాయని చెప్తా ఉన్నారు. సో గతంలో మనం ఒకసారి రాజమండ్రిలో కూడా వాళ్ళు ఏ విధంగా తయారు చేస్తున్నారనే విషయాన్ని కూడా చూపించాం, అందులో కూడా ఆవులన్నీ కూడా చూపించాము. సో ఇక్కడ వీళ్ళు తయారు చేసుకునే పంచగవ్యకైతే వీళ్ళ దగ్గర ఉన్న ఆవుల నుంచి వచ్చే ఉత్పత్తులు సరిపోతున్నాయి. కానీ ఘనజీవామృతం తయారు చేయడానికి పెద్ద మొత్తంలో ఆవు పేడ అవసరం ఉంటుంది కాబట్టి అది దేశీ నాటు ఆవులు సమీపంగా పెంచుతున్న గోశాలలకు వెళ్ళి అలాంటి ఆవుల పేడనంతా కలెక్ట్ చేసుకొని వచ్చి ఇక్కడ ఘనజీవామృతం కూడా పెద్ద మొత్తంలో తయారు చేస్తున్నాం. విడతల వారీగా తయారు చేసి పంచగవ్య కూడా ఇస్తున్నామని చెప్తున్నారు. ఒకసారి తయారు చేసుకున్న పంచగవ్య 6 నెలల పాటు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది కూడా గిరీష్ గారు చెప్తా ఉన్నారు. ఎవరైనా ఎక్కడైనా ఆసక్తి ఉంటే ఇప్పటికే చేస్తున్న రసాయనిక వ్యవసాయాన్ని తగ్గిస్తూ నేల సారాన్ని కాపాడుకునే దిశగా అడుగులు వేస్తూ సహజ సిద్ధమైన వ్యవసాయం, ఇవన్నీ కూడా కొంత ముందు తయారు చేసుకోవడానికి మొదట్లో ఇబ్బందిగా అనిపించిన తర్వాత అలవాటు అయితే ఈజీగా చేసుకోవడానికి ఉంటుంది. లేదా కొంతకాలం వాడితే నేల సారం పెరుగుతుంది, నేల కూడా పూర్తిగా ప్రకృతి సహజ సిద్ధంగా పంట ఇవ్వడానికి తయారవుతుంది. కాబట్టి మెల్లగా అడుగులు వేస్తే మొదట్లో కొంచెం కష్టమైన ఫలితాలు వచ్చినా కూడా తర్వాత మాత్రం మంచి ఫలితాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని గమనించాలని రైతుబడి సూచిస్తుంది. మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.